2006లో నేను ఈ గ్రామానికి సర్పంచ్గా ఉన్నాను. అప్పుడు బీఆర్జీఎఫ్ గ్రాంట్ కింద అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఈ ఊర్లో ఎవరు స్థలం ఇవ్వకపోతే ఆమెను గ్రామ కంఠంలో ఆమెను మొత్తం ఎప్పుడో 20-30 ఏళ్ళ కిందటి నుంచి వీళ్ళ నాన్నగారు ఆదిరెడ్డి వాళ్ళ నాన్నగారు కాలం నుంచి ఆమె ఆ స్థలంలో ఉన్నారు. ఎవరు స్థలం ఇవ్వకపోతే ఈ స్థలంలో కట్టరా అని చెప్పి ఆమె ఆ రోజు నాకు స్థలం ఇవ్వడం జరిగింది. నేను అంగన్వాడీ బిల్డింగ్ కట్టినాను. మిగిలిన ఇంటిలో వాళ్ళు రేకుల షెడ్ వేసుకొని ఆమెను అక్కడ జీవనం సాగిస్తున్నారు. ఆమెను ఇప్పుడు దాదాపు వాళ్ళకు 75 సంవత్సరాలు వయసు వచ్చింది. వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఈరోజు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆమెను టార్చర్ పెట్టి ఆమెను ఈరోజు ఇండ్లు కూల్చడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా జరిగిందా? ప్రజాస్వామ్యంలో రాష్ట్రంలో ఎప్పుడే గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో మేలు చేసినాం. మేము ప్రతి ఒక్క కుటుంబానికి ఆమెను ఎంతో మేలు చేసినాం. ఈ గ్రామంలో ఎంతమందికి మేలు చేసినాం అనేది వాళ్ళకందరికీ తెలుసు. మేము ఎవరి జోలికి గేగిని ఏ బుద్ధి గేగిని పోలే. ఇదేంది ఇది వచ్చి 6 నెలలు అవుతుంది. ఆమెను మొత్తం దౌర్జన్యాలే. ఎప్పుడైనా మాగడి చేత ఇండ్లు కూల్చేదానికి అయింది. అది సమాజంలో అది పద్ధతి కాదు కదా. అది ఆమెను ఈరోజు ఇండ్లు కూల్చాయంటే ఈరోజు ఇంకా ఆమెను చెట్ల కింద ఆమెను గుడారం వేసుకొని ఉండాలి. వాళ్ళు ఇద్దరు ముసలోళ్ళు చూడండి ఎలా ఉన్నారు వీళ్ళు. ఆమెను ముసలోళ్ళు ఇద్దరు వీళ్ళు. వాళ్ళిద్దరిని చూస్తే ఆమెను అందరూ కళ్ళల్లో నీళ్లు కాడుతాయి. మీకు ఏదన్నా కోపతాపాలు ఉంటే ఒకరినొకరు చూసుకోండి, కానీ ఇల్లు పడగొట్టేది ఏంది? ఇది ఎప్పుడు చరిత్రలోనే ఇట్లాంటి జరగలేదు. ఆమెను ఇండ్లు జనాలకు ఆమెను ఎన్నో ఇండ్లు కట్టించినాం. ఈరోజు మేము కూడా ఆమె అందరికి ఇండ్లు కట్టించినాం. అయ్యో మేము అన్ని ఇండ్లు ఇస్తాను అని చెప్తాను, కానీ ఒక ఇండ్లు ఇచ్చింది లేదు. ఉన్న ఇండ్లు కూడా పడగొట్టే స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు గవర్నమెంట్. ఆమెను ప్రజలు ఎన్నుకున్నారు. ఇండ్లు కొట్టమని ఆమెను చెప్పలే ఎవరికి. అరే మీకు 4-5 సంవత్సరాలు ఆమెను పదవి కాలం ఇచ్చినారు, ప్రజలకు ఏదైనా మేలు చేయండి. కానీ ఇలాంటి పరిస్థితి ఏంది? ఇది దారుణమైన పరిస్థితి. ఇది ఆమెను అన్ని గవర్నమెంట్ కూడా చూడు, పంచాయతీ ఆమెను కరెంటు బిల్లు ఇచ్చినారు, ఆమెను పంచాయతీ పర్మిషన్ ఇచ్చినారు, అన్నీ ఇచ్చినారు. ఏమీ లేకుండా ఆమెను మాకు ఎంఆర్ఓ గారు అంటారు మాకు గుంతుకాడికి వచ్చేసింది. ఆమెను మినిస్టర్ గారు ఆమెను ప్రెజర్ పెట్టేస్తాడు, ఆమెను కలెక్టర్ గారు ప్రెజర్ పెడతాడని ఇదే చెప్పడమా? అంటే ప్రజలకు మీరేం చేస్తున్నారు? ఏం మేలు చేస్తున్నారు చెప్పండి? ప్రజలను తప్పుదో పట్టించేసి ఆమెను కేవలం రౌడీజానికి పాల్పడుతున్నారు ప్రజలు గ్రామాలలో. మాగడ చేత గ్రామాల్లో రౌడీజం చేసిండు మింగడ. అది సమాజంలో ఒప్పుకోదు కదా. ఏ బుద్ధేగిని ఎవరినైనా ఒక్క మనిషిని ఒక మాట అన్నామేమో చెప్పండి 5 ఏళ్ల కాలంలో? ఇట్లే ఉండదు కదా కాలము. ఈ బుద్ధి మీ గవర్నమెంట్ ఉంటుంది, రేపు మా గవర్నమెంట్ కూడా ఉంటుంది, వస్తుంది. మళ్ళీ రొటేషన్ అవుతుంది. తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. మీరు జాగ్రత్తగా ఆమెను బిహేవ్ చేయండి. ప్రజలను మనకు ఓట్లు వేసిన దానికి మనం ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేసేటట్టు చూడాలి. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకురావద్దు. ఇండ్లు కొట్టడం అంట, వాళ్ళ మీద దౌర్జన్యం పోవడం అంట, ఇలాంటివన్నీ మానుకొని ప్రజలకు మేలు చేసే ఆమెను ఇచ్చేయండి. 5 సంవత్సరాలు ఆమెను మా ఎమ్మెల్యే కూడా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినాడు శ్రీకాంత్ రెడ్డి. మాకు అది నేర్పిలే. కొట్టేది ఆమెను ఇల్లు పడగొట్టేది అవన్నీ నేర్పిలే మాకు. మమ్మల్ని ఎన్నో మాటలు మీరేమన్నద్దు జనాలు మనకు చెడ్డ అయిపోతారు అని ఇలాంటిదే చెప్పేది. ఆమెను ఇదేంది ఇది చెప్పండి? ఇల్లు పడగొట్టడం ఏంది? భారతీయ చరిత్రలో ఇది ఫస్ట్ టైం. పల్లెకొచ్చి ఇల్లు పడగొట్టడం అంటే ఎక్కడ ఏ ప్రభుత్వంలో ఆమెను ఎప్పుడే పడగొట్టలేదు. ఇట్లాంటి జరగలేదు. కాబట్టి మర్యాదగా ఆమెను అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు ఆమెను ఇది చేసుకోండి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటూ పోతే మా ఇష్టం వచ్చినట్టు మేము కూడా చేసుకుంటూ పోతాం. దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తొందరలోనే ఆమెను అనేది మీకు చెప్తా ఉన్నాం.